కన్ఫర్మ్ చేయించి ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన జనం తిరగబడుతున్నారు. డబ్బులు ఇచ్చాం, ఇల్లు ఇవ్వాల, అదే నెక్స్ట్ ఇస్తాం, తర్వాత చూసుకుందాం, ఇట్లాగా ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు వసూలు చేశారు. డబ్బులు వసూలు చెయ్యని నాయకుడు లేడు. పైగా పోలీస్ స్టేషన్లలో కేసు వీడియో చెప్తే అదే పెడతారు. రేపైందని వచ్చినా వ్యభిచారం కేసు పెడతారు. మర్డర్ జరిగిందన్నా సరే పక్క పోని చెప్తారు. ఓ రకంగా చెప్పాలంటే ఇక అసలు అంతే. ఆ అరాచకాన్ని భరించి 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 విసిగిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు తిరగబడుతున్నారు. వాస్తవంగా మొన్న ఎలక్షన్స్ ముందు ఒక కీలకమైనటువంటి నాయకుడు ఆర్ఎస్ఎస్ నుంచి అక్కడికి అపాయింట్ చేయబడ్డ ఆయన 3 సంవత్సరాల ముందు అనమాట అక్కడ ఉన్న టోటల్ రిపోర్ట్ అంతా చెక్ చేసుకుని మోడీ అమిత్ షా దగ్గర కూర్చున్నారు. కూర్చున్నప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ అంటే నాకున్న విశ్వసనీయ సమాచారం అనమాట, బెంగాల్లో గెలవడం మనకు అవకాశం ఉంది అసలు అన్నప్పుడు, గెలవాలంటే అక్కడున్న ప్రజలు కోరుతున్నది ఒకటే ఒక్క పాయింట్, ఓటేశాక మేము బతుకుతామనే నమ్మకం, మీరు అది కల్పించగలిగితే మీరు గెలుస్తారని చెప్పాడు. దాని మీద ఒక 6 నెలలు ఏడాది కసరత్తు చేసింది పార్టీ. ఇదేంటి ఎట్టాంటం ఏంటి అని అంటే మమతా బెనర్జీకి పాజిటివ్ అనుకుంటున్నారు వాళ్ళంతా. అమిత్ షా ఈ పాయింట్ గమనించాడు. అది పెద్ద భయంకరమైన మనకి పీపీటీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఏం లేవు. అక్కడున్న ప్రజలు అడుగుతున్నటువంటిది మెజార్టీ ఒకటే మొక్క, ఓటేశాక మమ్మల్ని బతకనిస్తారా, ఆ భరోసా మీరు ఇస్తే మేము ఓటేస్తాం. అదేంటి అని క్రాస్ చెక్ చేసినప్పుడు బయటపడిన అంశం ఏంటంటే అసలు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళనివ్వరు అట్లా లోకల్ వాడిని, ఓన్లీ ఆ బంగ్లాదేశీ బ్యాచ్ని లేదా వీళ్ళ అనుకూల పార్టీ కార్యకర్తలు మాత్రమే పోలింగ్ బూత్కి వెళ్తారట. మిగతా వాళ్ళందరికీ కూడా మీరు బూత్ దగ్గరకు వస్తే పోతారు అని వార్నింగ్ ఆ ఏరియాలో టమ్ కేసి మరీ చెప్తారట. కవరేజీలు ఎవడో ఉండదు అక్కడ, కమ్యూనిస్టులకు కూడా దమ్ము లేదు. అట్లాగే కొంతమంది తెగించి వెళ్ళగలరు అపోజిషన్ వాళ్ళు అన్నది ఇంటి బయట తాళం పెట్టి, మీరు గనక బయటికి ఏమైనా పగలగొట్టుకుని వస్తే తర్వాత మీకు ఇంట్లో రేపులు జరుగుతాయని చెప్తారట, భయపడతారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2021లో ఇదే 2019, 18, 17 జరిగింది కదా ఎలక్షన్, అప్పుడు క్రిందసారి 21లో జరిగింది. ఆ రోజున ఎవరైతే అప్పుడు వాస్తవంగా బీజేపీ అప్పుడేం ప్రతిపక్షం కాదు, 2011లో మమతా బెనర్జీకి ప్రతిపక్షం కాంగ్రెస్, అక్కడ కమ్యూనిస్టులు. 2016కు వచ్చేటప్పటికి బీజేపీ ముందుకు వచ్చింది, కొన్ని సీట్లు సాధించింది. అప్పటికి కూడా కమ్యూనిస్టులు కాంగ్రెసే ప్రత్యర్థులు. 2021లోనే ఏకంగా 76 స్థానాలే వచ్చినాయి బీజేపీ. ఎందుకు ఇది? అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు 19 పార్లమెంట్